బట్టి నేను సిద్ధపడ్డాను. మరి ఈ దినము నేను మాట్లాడాలనుకుంది నేను కాదు, దేవుడు మాట్లాడాలనుకుంది ఏంటి అంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా యేసయ్యా, వందనాలు నాయన, స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగో ఈ దినం నాయన నిలబెట్టి మాట్లాడుటకు మీరు నాకు ఇచ్చిన సమయానికై వందనాలు. కానీ మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరు ఈ దినం విత్తబడుతున్న వాక్యాన్ని ఫలించులాగా నా ఒక్క హృదయానికన్నా ప్రభా, మరి ప్రభా వారికి ఫలించులాగా మీ కార్యాన్ని జరిగించమని, నాతో మీరు ఉండమని, మీ మాటలు నా నోట ఉంచమని అడుగుతూ, సమస్తమును మీరే జరిగించమని అడుగుతూ, యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి చూడండి, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పారు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, చూచిన వారు, చూడని వారు. చూచిన వారు ఎవరు? అప్పుడు యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరము ఆయన చేసిన సువార్తలో ఆయన చేసిన యొక్క సూచక్రియలు, అనేక అద్భుతాలు చూసిన వారు వాళ్ళు. చూడని వారు ఎవరు? ఆయన మరణించి సజీవుడై లేచి ప్రభు దేవుని దగ్గరికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ ఎవరు? చూడని వారు. చూడక మనం ఏం చేస్తున్నాము? విశ్వసిస్తున్నాము, నమ్ముచున్నాము. ఆయన వచ్చాడని, తన రిక్తుడిగా భూమి మీదకి వచ్చి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చాడని, ఏ పాపము చేయని ఆయన సిలువలో పాపము చేసిన వాడుగా ఘోరమైన సిలువకు అప్పగించారు. అది మనం నమ్ముచున్నాము. అక్కడ ఆయన క్రియను జరిగించి వెళ్ళిన తర్వాత ఇప్పుడేం నమ్ముతున్నాము? ఆయన తిరిగి మళ్ళీ వస్తాడని. అయితే ఇక్కడ మొదటిగా మనం చూడాలనుకుంటుంది ఏంటంటే, దీనికి ముందు ఈ మాట యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్పారు? చూడండి, తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఎవరితో చెప్పాడు యేసయ్య మాట? శిష్యుల్లో ఒకరు, తోమా అన్నమాట. తోమా ఎవరు? అనుమానము. అక్కడ ఏం జరిగిందో, ఏమైందో, ఏమి జరుగుతుందో, లేకపోతే ఒక అనుమానము. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది. అయినప్పటికీ ఆయన ఆత్మతో నింపబడినప్పుడు వారు బాగా గొప్ప పరిచర్య చేశారు. ఆయన వెళ్ళినాక, ఆయన ఆత్మతో నింపబడ్డాక పేతురు కూడా పలుమార్లు ఆయన్ని ఏమన్నాడు? నేను తెలియదు అని ముమ్మారు అన్నాడు. తర్వాత ఆయన ఆరోహణం అవ్వక ముందు యేసుక్రీస్తు వారు పక్కనే ఉంటది చూడండి, 3 సార్లు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు వ్యసన పడ్డాడు. పేతురు వ్యసన పడి పదే ఎందుకు నన్ను ఇలా అడుగుతున్నాడు అని. అక్కడ ఉన్నదెవరు? లోకరక్షకుడు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన యేసయ్య. అయినప్పటికీ పేతురు ఏమయ్యాడు? వ్యసన పడ్డాడు. కానీ వదిలిపెట్టాడా యేసయ్య? వదలలేదు. బలహీనుల్లో నుంచి బలమైన వారిగా ఆయుధాలుగా వాడుకున్నారు. మనం కూడా బలహీనులు, మీ లోకంలో మనుషులుగా ఉన్నప్పుడు బాగా బలహీనులవి. లోకంలో కొన్ని విషయాల్లో లోకం వైపు చూసినప్పటికీ బలహీనులుగా ఉన్నప్పటికీ తిరిగి ఆయన మాటలతో మనం ఏమవుతాము? బలపరచబడతాం అన్నమాట. మరి యొక్క తోమాను చూసినప్పుడు, తోమాకు మరొక పేరేంటి? తోమాకు మరొక పేరు కాదు, తోమాకు మరొక పేరు యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనము. చూడండి, 16వ అధ్యాయము 11వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పాడు. ఏం పేరు ఇప్పుడు తోమాకు? మరొక పేరు దిదుమ. ఆయన శిష్యులతో ఏమన్నాడో చూడండి, ఆయనతో కూడా మనం చనిపోవటకు మనం వెళ్ళుదురం రండని శిష్యులందరితో చెప్పాడు. ఇక్కడ చెప్పిన ఈ శిష్యుడు ముందుకు వచ్చేటప్పటికి చూడండి, మళ్ళీ అక్కడికి వచ్చేలేకే ఆయనకి అనుమానం వచ్చింది. యేసయ్య చనిపోయాడు, లేచాడు, తిరిగి మన మధ్య ఉన్నాడు అని మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ఈ యొక్క 20వ అధ్యాయంలో చూడండి, యేసు వచ్చినప్పుడు 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోవడం వల్ల
తక్కిన శిష్యులు మేమును ప్రభువును చూచితుమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనని వారితో చెప్పాను. ఏమన్నాడు? ఆయన వచ్చాడని మా మధ్య ఉన్నాడు, మేము చూచామని శిష్యులు చెప్తే ఆయన ఏమంటున్నాడో చూడండి. నేను నమ్మను, నా చేతులు నా వేలు అక్కడ పెడితే మాత్రమే నేను చూస్తా అంటున్నాడు. చూడండి మరి. అలాగే 14వ అధ్యాయము, ఒక్క నిమిషము, 14వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ చూడండి, 14వ అధ్యాయం 5వ వచనంలో కూడా, అందుకు తోమా, ప్రభువా ఎక్కడకు వెళ్ళుచున్నామో మాకు తెలియదే అనని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. ఇక్కడ అనుమానం, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి తీసుకెళ్తున్నామని ఆయనకి అంతా సందేహమే. అక్కడ ఉంది యేసయ్య, సమస్తము తెలిసిన ఆయన అని తెలిసినప్పటికీ ఆయనలో ఏముంది? అనుమానం ఉంది. ఈ విధంగా తోమా పలుమార్లు యేసయ్యని చూడండి, చివరికి వచ్చేలేకే యేసయ్య ఏమంటున్నాడు? నా ప్రక్కలో ఉంచి 20వ అధ్యాయం 27వ వచనంలో, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాడు. మరి మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి వచ్చిన కష్టము, నష్టము, దుఃఖము, బాధను బట్టి ఈ బాధ మనకి పోతుందా, ఈ కష్టము కన్నీరు తీరుతుందా అన్నప్పుడు మనకేమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. కానీ ఆయన చేసిన కార్యం చూసినప్పుడు మనము ఇంకా బలపడతాం అన్నమాట. ఈ విధంగా తోమా గారిని యేసయ్య ఏమన్నాడు? విశ్వాసివై ఉండమన్నాడు. నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. ఇప్పుడు చూచి చూడక నా ధ్యానం ఏంటంటే, ఈ దినము నేను చెప్పాలనుకుంది, చూచిన వారు చూడని వారు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు చూచిన వారు, చూడక నమ్మిన వారు. చూడండి, మొదటిగా చూచిన వారు ఎవరు? మొదటిగా యేసయ్య చేసిన సూచక్రియ ఎక్కడ? కానా పెళ్లి విందులో నీటిని ద్రాక్ష రసముగా మార్చి ఆయన అక్కడ మొదటి సూచక్రియ చేశాడు. చేసినప్పుడు అక్కడ చూడండి, 2వ అధ్యాయము 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తాను మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. సూచక్రియ చేశాడు కాబట్టి ఆయన మహిమను బయలుపరిచినప్పుడు ఆయన శిష్యులు ఏమయ్యారు? ఆయన యందు విశ్వాసం ఉంచారన్నమాట. ఆ యొక్క సూచక్రియను చూడకపోతే వారి విశ్వాసం ఇంకా బలహీనంగా ఉండుండొచ్చు మొదటలో. కాబట్టి యేసయ్య మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని తీసుకొచ్చిన తర్వాత ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు అని నమ్మడానికి ఆయన మహిమను బయలుపరిచినప్పుడు శిష్యులుగా వారేమయ్యారు? ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ విధంగా కానా మొదటి సూచక్రియ కానా పెళ్లి విందులో జరిగింది. నీటిని ద్రాక్షారసముగా మార్చాడనమాట. అలాగే 2వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త మొత్తమే ఉంటుంది. 4వ అధ్యాయము 45వ వచనము చూడండి. గనుక యెరూషలేములో పండగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. చూచినందున ఆయన చేసిన కార్యములన్నీ అవన్నీ పైన ఉంటాయన్నమాట. ఆయన చేసిన కార్యములన్నీ వారు చూసినప్పుడు మాత్రమే ఏమయ్యారు? ఆయన ఇక్కడ చేర్చుకున్నారు. అక్కడేమో విశ్వాసం పొందారు, ఇక్కడేమో గలిలయలో ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారన్నమాట. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనము మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయం మొదటి నుంచి. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసినప్పుడు మాత్రమే ఆయనని ఇక్కడ వెంబడించారు. మొదటగా విశ్వసించారు, 2 చేర్చుకున్నారు, ఇక్కడ ఆయనను వెంబడించారు. ఆయనను వెంబడించడం అంటే ఇంకా వారు ఏం చేస్తున్నారంటే యేసయ్య చేసే ప్రతి క్రియకు ప్రతి పనిలోనూ వాళ్ళు ఆయన వెంట ఉంటున్నారనమాట. ఇక్కడ వెంబడించారు. అలాగే 6వ అధ్యాయం 14వ వచనం చూడండి.
14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. ఆయన చేసిన పనులన్నిటిని చూసి నాకు ఇప్పుడు వాళ్ళకేం కలిగింది, ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది వారికి ఇప్పుడు విశ్వాసంలో వెంబడించినప్పుడు వారికి ఏమైందంటే ఇంకా దేవుని మీద నమ్మకం కుదిరింది వాళ్ళకి. ఈయన అక్కడి నుంచి వచ్చాడు, ఈయన ప్రవక్త అని. ఆ విధంగా మళ్ళీ చూస్తే 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనం చూడండి. 45. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యూదుల్లో కూడా కొంతమంది ఏం చేశారు, ఆయన చేసిన అక్కడ ఏం కార్యం చేశాడు, మరియ యొద్దకు వచ్చి ఏం చేశాడు, చనిపోయిన లాజరును లేపాడు. ఆయన చేసిన కార్యమును చూచి యూదులలో అనేకులకు ఆయన యందు ఏం కలిగింది, విశ్వాసము కలిగింది అన్నమాట. వారిలో కొందరు విశ్వసించిన వారిలోనే మరి కొంత చూడండి పక్కనే 46వ వచనం. వారిలో కొందరు పరిసయ్యుల వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పారు. నమ్మి విశ్వసించిన వారేమో ఈయన వెంబడించుంటారు. కొంతమంది ఏం చేశారు, భేదాలు పుట్టించడానికి ఆయన చేసిన కార్యముల విషయమై పరిసయ్యుల వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పారు. మరి ఇప్పుడు చూడండి ఎంతమందిని చూసా, ఎన్ని చూసాము మనం, 5 చూసాము. మొదటిగా విశ్వసించిన వారు, 2 చేర్చుకున్న వాళ్ళు, 3 వెంబడించిన వాళ్ళు. ఇక్కడ విశ్వసించరు కానీ వారిలో కొందరు ఏమయ్యారు, పక్కకు వెళ్ళి మళ్ళీ ఆయన మీద ఒక శిక్ష మోపడానికి వీళ్ళలో కొంతమంది ఉండొచ్చు. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి యేసయ్య మీద చెప్పిన వాడి కాడి నుంచే భేదాలు వచ్చుంటాయి ఇక సిలువకు అప్పగించడానికి. ఆ విధంగా యేసయ్యను చూచి నమ్మిన వారంటే ఎవరు, చూడక నమ్మిన వారు. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారు, యేసయ్య చేసిన కార్యాలను చూచి నమ్మిన వాళ్ళు. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి రండి చూడండి. మరియు 30వ వచనం అన్నమాట. 20వ అధ్యాయము 30వ వచనము. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. ఆయన చేసిన క్రియలు ఎంత అయ్యింది, ఇంకా అనేకమైన ఉన్నాయి కానీ ఈ గ్రంథమందులో రాయలేదంట. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు కొన్ని మాత్రమే రాయబడిని. ఇంకా ఈ సువార్తలో ఈ యొక్క యోహాను సువార్త 21వ అధ్యాయం లాస్ట్ 25వ వచనం చూస్తే చూడండి. యేసు చేసిన కార్యములను ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. మరి ఆయన చేసిన కార్యాలు 3.5 సంవత్సరాలు ఇంకా అనేకమైన ఉండొచ్చు కానీ రాయడానికి భూలోకంలో గ్రంథాలు సరిపోవంట. దేవుని కుమారుడని నమ్మడానికి కొన్ని మాత్రము ఆయన నామమునందు జీవము పొందినట్లు మన కోసం రాయబడినవి. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు, చూచి నమ్మిన వారు. కానా విందులో ద్రాక్షారసము నీటిని ద్రాక్షారసంగా మార్చడము, లాజరును లేపడము మరియ దగ్గర చూసినప్పుడు మాత్రమే యూదులు, యెరూషలేము ప్రజలు, గలిలయ వీళ్ళందరూ ఏం చేశారు, ఆయన్ని చేర్చుకున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయనని వెంబడించారు. ఈ విధంగా వారు యేసయ్యని మహిమపరిచారు. ఇప్పుడు చూడక నమ్ముచున్న వారు ఎవరో చెప్పండి, మనమే. చూడక నమ్ముచున్న వారు మనమే. ఎలా అంటే మన ముందున్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము అనేకమైన సాక్ష్యాలు ముందున్నవన్నీ మనమేమని నమ్ముచున్నాము, మనం చూడకపోయినా యేసయ్య వచ్చాడు లోకంలోనికి, మన కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, సజీవుడై లేచాడు. మరణించి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకు కనపడ్డాడు, తన పని ముగించి ఆరోహణుడై వెళ్ళాడు ప్రభు సన్నిధిలో. ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తిరిగి మళ్ళీ ఒక దినం వస్తాడనే నిరీక్షణతో మనం ఏం చేస్తున్నాము, ఆయన యందు బలపడుతున్నాం. ఇప్పుడు చూడండి, చూడక మనము నమ్ముచున్నాం కాబట్టి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇప్పుడు చూడక నమ్మిన వారు ధన్యులంట. మరి చూడండి, మరి చూచిన వారి కంటే మనం వెంట గొప్పవారమి. మరి చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. నేనైతే యెరూషలేము ఎరుకో గోడలు
7 దినాలు వాళ్ళు స్తుతించి 7వ దినమున 7 మార్లు తిరిగినాక ఎరుకో గోడలు ఎలా బదలైనవి అది చెప్దామని నేను సిద్ధపడ్డాను. కానీ నాతో దేవుడు అది కాదు, నువ్వు ఇదే చెప్పాలని నన్ను సిద్ధపరిచాడు అనమాట. చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. చూడండి 5వ అధ్యాయము 7వ వచనము చూడండి. ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. ఇప్పుడు అర్థమైందా ఇది ఈ వాక్యము? మొదట నాకు చదివినప్పుడు ఇది కొంత ప్రభువుకు దూరంగా, అంటే సంఘంలో ఉంటున్నాం కదా మనం, ప్రభువుకు దూరం ఏంది అని అనుకుంటాం. ఒక్కసారి మళ్ళీ చదవండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఉన్నది భూలోకంలో దేవుని సన్నిధిలోనే, కానీ మనం ఇప్పుడు పరలోకంలో దేవుని దగ్గర లేం కదా. అదనమాట మనకి ఇక్కడ చెప్తుంది. ఏమనంటే ఎల్లప్పుడూ ధైర్యం కలవారై ఉండండి. ఇట్లా ధైర్యం కలిగి ఈ దేహము విడిచి అందుచేత తాను వారి సిద్ధపరిచి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమైంది, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు అని అనిపించుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడట్లేదంట. చూడండి ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము, మనకి ఇష్టమైన మనము దేవుడికి లోబడి నడుస్తున్నప్పుడు ఆయన కూడా మన గురించి ఏం చెప్తున్నాడో చూడండి. నేను వారి దేవుడిని అని చెప్పుకున్నట్టుకు ఆయనంట సిగ్గుపడట్లేదంట. మరి అంత భక్తిలో మనము నివసించాలి. ఈ యొక్క 11వ అధ్యాయం అంతా ఏంటంటే విశ్వాస వీరుల పట్టిక. ఆ యొక్క ఆదికాండం నుంచి నీతిమంతులుగా ఉండి మరణించిన వారి విశ్వాస వీరుల పట్టిక అన్నమాట. దాంట్లో వాళ్ళ గురించి ఆయన చెప్తున్నాడు, నేను వారి దేవుడునని చెప్పుకొనుటకు సిగ్గుపడక, ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు. ఇప్పుడు వారి కొరకైనా ఆ పట్టణం మనకు కూడా కదా. తర్వాత మనకు కూడా ఆ పట్టణంలో మనం అర్హులవ్వడానికి, దాంట్లోకి ప్రవేశించడానికి, తీర్పు దినమున మనము ఏ నింద లేకుండా, ఏ పాపము మనం లేకుండా ఆ యొక్క పరలోకానికి వెళ్ళడానికి మనము బ్రతుకుతున్నాం. నీతిమంతుడు ఒక్కడు లేడు అని అంటున్నారు, కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయనకి లోబడి ఆయనకి ఇష్టమైన క్రియలు చేయడానికి ప్రయాసపడుతున్నాం భూమి మీద ఎంతగానో. ప్రతి క్షణము ప్రతి నిమిషము వాక్యం ద్వారా కానీ దేవుని మాటల ద్వారా కానీ ఏదైనా సరే మనల్ని మనం సరి చేసుకుంటా ఈ లోక మాలిన్యం అంటకుండా నిజమైన భక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మరణించినప్పుడు ఎత్తబడే సంఘంలో ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం అన్నమాట. మరి యొక్క పట్టణంలో సిద్ధపరిచి ఉన్నాడు. మరి అలా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏ స్వాస్థ్యము? 4వ వచనం చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. ఇప్పుడు ఏమైనది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము. మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడింది. చూడండి మరి మనకేమిచ్చాడు యేసయ్య? పరలోకంలో స్థానం ఇవ్వడానికి వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది మనకి సిద్ధపరిచాడు. మనం దాంట్లో ప్రవేశించాలి కదా. మరి యేసయ్య శిలువ శ్రమలు పొందింది కూడా ఎందుకు? మనల్ని పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వారసులు అవ్వడానికి. నాకైతే నా జీవితంలో బాప్తిసం తీయించుకునేటప్పుడు నాకు వచ్చిన దర్శనం కూడా అదే నా సాక్ష్యం. ఏంటంటే ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తాను. నాకు వచ్చిన దర్శనం, నేను మరణించాను, అప్పుడే నేను లెగిసి ఇంకా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేను బాప్తిసం తీయించుకుంటానని చెప్పాను అనమాట. అప్పుడు నాకెంత 17 సంవత్సరాలు, ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. నాకు వచ్చిన దర్శనం ఏంటంటే నేను మరణించినాక నేను వెళ్ళాను యేసయ్య దగ్గరికి. నేను వెళ్తున్న మార్గంలో ఒకవైపు మండుచున్న అగ్ని కనపడుతుంది. అక్కడ ఒక దాని సింహాసనం మీద ఒక మనిషి ఆకారంలో కూర్చొని ఉన్నారు. ఆ ఆకారం ఎదురుకెళ్ళి నేను నిలబడ్డాను. అది దేవుడే, ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అక్కడ కూర్చున్నారు, నన్ను నిలబెట్టారు. నేను నిలబడంగానే నా పట్టికను తీసి, నా జీవితాన్ని తీసి, ఈ అమ్మాయి పాపం చేసిన బిడ్డ, తీసుకెళ్లి అగ్నిలో పారవేయండి అన్నాడు. నేను వెళ్ళే మార్గంలోనే ఒకవైపు చూస్తే
మొత్తము మెరిసిపోతా, ఒక పెద్ద బంగారం లాగా అది మెరిసిపోతా. ఇప్పటికీ నాకు ఆ దర్శనం ఉందన్నమాట. మెరిసిపోతా ఉంది. ఇటు పోదామని నేను పోతున్నప్పుడు ఆ యొక్క దూతలు నా చేయి పట్టుకొని ఇటు కాదు ఇటు కానీ నన్ను తీసుకెళ్లి అగ్నిలో పారవేశారు. అప్పుడు నాకు మెలకు వచ్చింది, భయం వేసి వణుకు వచ్చేసింది అనమాట. ఆ విధంగా నేను ఆ దర్శనం చూశాను. మళ్ళీ పాస్టర్ గారికి వచ్చి చెప్పినాక ప్రార్థన బాగా చేయమ్మా, సిద్ధపడు, దేవుడు మాట్లాడితే వాక్యం ద్వారా కూడా సిద్ధపడంటే యెషయా గ్రంథము నాకు 1వ అధ్యాయంలో ఉంది. నీలో మస్తునంతా తీసివేసి నేను చేస్తానని ఆ యొక్క వాగ్దానంతో నేను అప్పుడు బాప్తీసం తీయించుకున్నా. అయితే బాప్తీసం తీయించుకుని ఎవరి కాలంలో త్రొట్టిల్లేను, అనేకమైన పాపంలో పడిపోయి శాపానికి గురయ్యి పాపంలో నుంచి శాపంలో నుంచి మళ్ళీ క్షమించినాకే నేను దేవుడి సన్నిధిలో స్థిరపరచబడగలిగాను అనమాట. అట్లని ఇప్పుడు ఇంకా నాలో ఏమీ లేవని అనడానికి లేదు. నాకు తెలియకుండా తెలిసి అనేకమైన నా జీవితంలో ఇంకా ఉంటాయి. అయినా వాటిని సరి చేసుకుంటా బ్రతకడానికి సిద్ధపడుతున్నాం అనమాట. ఈ యొక్క పేతురు రాసిన మొదటి పత్రికలోనే 8వ వచనము 9వ వచనం చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారక చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాసక్యము మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మరి ఇప్పుడు చూడండి, ఈ యొక్క పేతురు గారు ఏమని రాశారు ఈ సంఘానికి, మీరు చూడకయే ఆయనను ప్రేమించుచున్నారు. చూడని వారు ఎవరంటే ఈ వీళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ పేతురు గారు చేసిన సేవా పరిచర్యలో. చూడకనే మీరు ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాసక్తి మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించున్నారు. ఇప్పుడు మనం ఆనందిస్తున్నామా లేదా ప్రభు సన్నిధిలో? ఎప్పుడన్నా త్రొట్టిల సన్నిధికి విడిచిపెట్టినప్పుడు ఇంట్లో ఉండి ఇంట్లో కూర్చొని టైం పాస్ చేసినప్పుడు అది ఉత్సాహంగా అనిపించదు, హృదయంలో మాత్రం గద్దిస్తుంటది. ఇది నుంచి చర్చికి వెళ్ళలేకపోయామే, దేవుడి సన్నిధిలో గడపలేకపోయామే అని. దేవుడి సన్నిధికి వచ్చి ఈ యొక్క పాటలు పాడుతా వాక్యము మాట్లాడుతున్నప్పుడు మనకి హృదయంలో ఒక ఆనందము ఖచ్చితంగా ఉంటది. అది దేవుడి బిడ్డలమైన వారికి మనకు తెలుస్తుంది అన్నమాట. అలాగే చూడండి 9వ వచనం కూడా చదివేశాం కదా. ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన రాజ్యానికి మనము వారసులు అవ్వడానికి మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఈ యొక్క మొదటి పేతురు రాసిన పత్రిక 17వ వచనం కూడా చూడండి. మీరు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడు. ఇప్పుడు మనదేంటి, ఇది పరదేశులమే కదా. చనిపోయినప్పుడు పాట పాడతారు కదా పరదేశులము అని. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము, పరదేశులుగా ఉన్నంత కాలం మనం ఎలా జీవించాలంట, భయముతోనే. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడవడానికి భయము కలిగి జీవించండి. ఆ విధంగా జీవించినప్పుడు ఏమవుతుంది, మరణం తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనకి ఏం చెప్పారు, మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏమి ఇస్తానన్నారు, జీవ కిరీటం ఇస్తానన్నారు. కాబట్టి భయపడతా జీవిస్తూ మనం జీవ కిరీటం పొందడానికి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా విశ్వసించిన వారిగా మరి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలని నాకు ఇచ్చిన సమయానికై వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక.